నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్ర న్యూస్. ముందుగా హెడ్లైన్స్. థర్డ్ జెండర్లు ఓటు హక్కు వినియోగించుకోవాలి. అధికారులతో కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారి సమీక్ష. మంత్రి గంగుల ఎన్నికల ప్రచారానికి భారీ స్పందన. బీసీ సంఘ ప్రతినిధుల మద్దతు, బీఆర్ఎస్ లో పలువురు చేరిక. ఇక హోరెత్తనున్న ఎన్నికల ప్రచారం. 4 నియోజకవర్గాల్లో 73 మంది అభ్యర్థులు. ఇక వార్తల వివరాలు. ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 100% పోలింగ్ జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి. పోలింగ్ కేంద్రాల్లో ఓటరు అవగాహన పోస్టర్లు వేయాలని, బీఎల్ఓ పేరు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల నిర్వహణ నిబంధనల అమలుపై అధికారులతో సమావేశం నిర్వహించారు ఆమె. కాగా థర్డ్ జెండర్ ఓటర్లకు పోలింగ్ పై అవగాహన కల్పించారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో నియోజకవర్గ స్థాయి ఎన్నికల అధికారులు, సూపర్వైజర్లు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలింగ్ కు ముందే బూతుల వారీగా ఓటరు స్లిప్పులను పంపిణీ చేయాలని బీఎల్ఓలను ఆదేశించారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన 12 రకాల్లో ఏదో ఒక గుర్తింపు కార్డును ఓటు వేసే ముందు వెంట తెచ్చుకోవాలని సూచించారు. బీఎల్ఓల పనితీరును సూపర్వైజర్ల పనితీరును రెవెన్యూ అధికారులు సమీక్షించాలని, జిల్లా స్థాయిలో ఆకస్మిక తనిఖీలను కూడా చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి రిటర్నింగ్ అధికారి ప్రఫుల్ దేశాయ్, ఇతర అధికారులు ఇందులో పాల్గొన్నారు. మీరు ఒక ఫ్యామిలీకి వెళ్ళిన తర్వాత ఆ ఓటరు ఇచ్చిన తర్వాత ఈ స్లిప్, ఈ రిజిస్టర్ అన్నది కూడా మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది బిఎల్ఓస్కి. దీంట్లో నేమ్ ఉంది, వాళ్ళ ఎపిక్ నంబర్ ఉంది, వాళ్ళ అడ్రస్ కూడా ఉంది, హౌస్ నంబర్. సో అక్కడ ఆ ఓటర్ ఉంటే ఓటర్ది సిగ్నేచర్ తీసుకోండి, లేదంటే ఆ ఇంటిలో ఉన్న ఎవరైనా పెద్దలు ఉంటారు, ఆ పెద్దలది సిగ్నేచర్ తీసుకోండి. సపోజ్ ఒక ఇంటిలో 4 ఉంటారు, సో బట్ మీరు వెళ్ళినప్పుడు 3 ఉంటారు, ఒకరు ఉండరు. ఆ ఒకరిది ఆ ఉన్న పెద్దలు ఎవరు ఉన్నారో వాళ్ళది సిగ్నేచర్ తీసుకోవాలి. ముందుకి మళ్ళీ రాసుకోండి ఎవరు ఆ పేరు, సిగ్నేచర్ చేసిన వాళ్ళు ఎవరు, ఓటర్ కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా చేస్తే. సో పెన్తో రాసుకోండి. ఇది కూడా మనకి రిటర్న్గా మీరు అందరూ ఇవ్వాలి, అన్ని ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ అయిన తర్వాత. ఇది ఎందుకు చెప్తామంటే ఈ రిజిస్టర్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ ఎవరు సైన్ చేయకుండా ఉంటారో వాళ్ళు ఐదర్ డెత్ కేసులో ఉంటారు, లేదంటే వాళ్ళు షిఫ్టెడ్ అయినా ఉంటారు, అబ్సెంటీ ఓటర్స్ పైన వస్తారు వాళ్ళు. సో ఈ అన్ని డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత ఒక 3-4 రోజులు భారత రాజ్యాంగం కల్పించబడిన ఓటు హక్కును థర్డ్ జెండర్లు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి సూచించారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా గురువారం ఓటు హక్కుపై కరీంనగర్ స్వశక్తి కళాశాలలో థర్డ్ జెండర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలో 56 మంది థర్డ్ జెండర్లు ఉన్నారని, వారందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీడబ్ల్యూఓ సరస్వతి, ఆర్డీఓ శ్రీలత, సఖీ కేంద్రం నిర్వాహకురాలు లక్ష్మి, పీడీ పాల్గొన్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 56 మంది ఓటర్స్ మన దగ్గర, మన జిల్లాకి చెందిన ట్రాన్స్ కమ్యూనిటీ నుంచి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అట్లీస్ట్ 100కి 100% ఓటింగ్ ఆ 56 మెంబర్స్ చేసుకోవాలి. ఆ గుర్తింపు మన జిల్లాకి రావాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఇది చాలా చిన్న నంబర్ కాబట్టి. ఆ తర్వాత మళ్ళీ హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగేటప్పుడు తప్పకుండా ఈ ఎన్రోల్మెంట్ కూడా 100కి 100% అవ్వాలి అని నేను కోరుకుంటున్నా. ఇంకా మీరు 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 ఓటింగ్ కి వచ్చేటప్పుడు మిమ్మల్ని చూసి ఇంకా చాలా మంది రావాలి, ఓటింగ్ చేయాలి, నమోదు అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో ఇంకొకటి ఏంటంటే ఇది మీకు ఉన్న ఒక రకంగా జస్ట్ లైక్ ఆధార్ కార్డ్, జస్ట్ లైక్ యువర్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్, ఇది కూడా ఒక గుర్తింపు. తప్పకుండా
ఆ హక్కు ప్రభుత్వం మీకు ఇచ్చేటప్పుడు మీరు ఆ హక్కుని సద్వినియోగం చేయాలనేది కూడా మీకు ఆ బాధ్యత ఉంది. సో ఎటువంటి టెంపరీ లోభాలకి ప్రలోభాలకి ఊరి లేకుండా మీరు ఆ ఓటు హక్కుని సద్వినియోగం చేయాలనేది కూడా నేను కోరుకుంటున్నా. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం నుండి వివేకానంద విగ్రహం వరకు గుండ్లపల్లి, మైలారం గ్రామాల్లో కవాతు చేపట్టారు. ఈ సందర్భంగా సిఐ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోడ్ ఉల్లంఘిస్తే కేసులు నమోదవుతాయన్నారు. ర్యాలీలు, సమావేశాలు నిర్వహించడానికి తప్పకుండా అనుమతి తీసుకోవాలని సూచించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే, ఇతరులను కించపరిచే విధంగా ఉండే పోస్టులు పెడితే కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ చందా నరసింహారావు, ఏఎస్ఐ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. మీరు ఏ మెసేజ్ పెట్టినా ఏ ఫోటో పెట్టినా కూడా అక్కడ రికార్డ్ అవుతుంది. పెట్టిన వాళ్ళు రికార్డ్ అవుతుంది. దాన్ని మళ్ళీ పోస్ట్ వేరే వాళ్ళ అకౌంట్లో దాని మీద కేసు అయింది. ఒక్కసారి పోలీస్ కేసు ఎలక్షన్లలో ఒకసారి కేసు మీరు బ్రతుకున్నంత కాలం ప్రతి ఎలక్షన్లలో ఇంటి పార్టీ అయిన బీఆర్ఎస్ ను మరోసారి ఆశీర్వదించాలని అభ్యర్థించారు కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్థి రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్. 3 సార్లు తనను ఎన్నుకున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు ఆయన. మరోసారి అవకాశం ఇస్తే గ్రామ, పట్టణాల్లోని సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కరీంనగర్ రూరల్ మండలంలో పర్యటించి ప్రచారం చేశారు మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ కు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. తాజాగా వివిధ వర్గాల ప్రజలు మద్దతు ప్రకటించారు. కరీంనగర్ క్యాంపు ఆఫీసులో బొమ్మకల్ కుర్మ సంఘం ప్రతినిధులు మంత్రిని కలిసి మద్దతు తెలిపి ఘనంగా సత్కరించారు. ఈ గ్రామానికి చెందిన పలువురు మంత్రి గంగుల సమక్షంలో బీఆర్ఎస్లో చేరగా వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాగా బీసీ సంఘాల ప్రతినిధులు లింగమూర్తి తదితరులు మంత్రిని కలిసి మద్దతు తెలిపారు. కరీంనగర్ రూరల్ మండలంలోని చామనపల్లి, బహదూర్ ఖాన్ పేట గ్రామాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి పర్యటించారు బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్. ఈ సందర్భంగా మంత్రికి ఆయా గ్రామాల ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులెవ్వరూ గ్రామాలను పట్టించుకోలేదని, తన హయాంలోని గ్రామాలు అభివృద్ధి చెందాయని తెలిపారు. మరొక్కసారి అవకాశం ఇస్తే ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. గంగుల కమలాకర్ వ్యక్తి మంత్రి ఉన్నా, ఎమ్మెల్యే ఉన్నా శ్రావణపల్లిని మరవలే. ప్రతిరోజు మీ ఊరికి వచ్చిన మీ బిడ్డగా నీ కళ్ళ ముందున్నా లేదా? ఏ ఆపద వచ్చినా నా బిడ్డ గంగుల కమలాకర్ నా బిడ్డ ఉన్న ధైర్యం చెప్తే నేను మీ ఊరికి ఎన్నిసార్లు వచ్చిన? 1 సారా, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 100 సార్లు వచ్చిన. ఈరోజు దొంగ మాటలు చెప్పేదానికి వస్తారు, దొంగ మాటలు చెప్పి వెళ్ళిపోతారు. మా అక్కలారా, ఆడబిడ్డలారా ఆలోచించుకోర్రి. మీ ఓటు చాలా విలువైనది. ఒక్కసారి ఓటేస్తే మళ్ళీ వాపసు రాదు, 5 సంవత్సరాలకు వాపసు రాదు. ఆలోచించుకుంటే ఓటేయకపోతే ఈ దొంగలకు ఓటేస్తే మళ్ళీ కనబడరు. నీ చెరువు ఎండిపోతే రాడు, నీ ఊరు కాపదత్తే రాడు, నీ ఊళ్ళో కరెంటు పోతే రాడు, ఈ రోడ్లు వేసే కెపాసిటీ లేదు, రాదు. అన్నిటికీ నేనే కాదు చేసింది, తెల్లముఖం చేసింది. అందుకే నీ కళ్ళ ముందు ఉన్న బిడ్డను ఆశీర్వదించండి. నీ కళ్ళ ముందు బచ్చలే కూడా బతికినా, ఒక్క కేసు లేకుండా, రూపాయలు లంచం తీసుకోకుండా, మచ్చ లేకుండా 15 సంవత్సరాలు మీ పుట్టిన బిడ్డగా నేను మట్టిన. ఎన్నిసార్లు వచ్చిన తల్లి? ఒక్క రోడ్డు ఉన్నది, అన్ని రోడ్లు వేసినా లేదు కళ్ళ ముందట. అందుకే నా ఆడబిడ్డలారా ఆలోచించి, చాలా ఆలోచించాలి. నువ్వు ఓటేసినప్పుడు నీ బిడ్డల భవిష్యత్తు ఆలోచించుకో. నీ బిడ్డలకు మంచి భవిష్యత్తువా, ఏ భవిష్యత్తు ఆలోచించుకో. తెలంగాణ ఆగంగా కూడా నువ్వు ఓటేయి, కారు గుర్తు కొట్టెత్తే గంగుల కొట్టెత్తా, గంగుల కొట్టెత్తే కేసీఆర్ ఓటేసినట్టే. కేసీఆర్ లేని తెలంగాణ ఉంచుకోకండి, చాలా భయంకరంగా ఉండదు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ కుక్కలు చింపిస్తారు చేస్తారు. వీళ్ళంతా ఆందోళన కలిసి కాంగ్రెస్ వచ్చి కుక్కలు చింపిస్తారు చేస్తారు. పోరగాళ్ళ నోట్ల మనం కొట్టినట్టవుతుంది. అందుకే మాడిబిడ్డ ఒక్కసారి ఆలోచించుకోండి, ఆలోచించి కారు గుర్తు కొట్టేయండి.
రేపు తప్పక ఏ సర్వే చూడు కేసీఆర్ ముఖ్యమంత్రి అని చెప్పి అన్ని సర్వేలు చెప్తాను. కాంగ్రెస్ బీజేపీ నాయకుల మాటలు నమ్మి ఆగం కావద్దని ప్రజలను కోరారు మానకొండూరు బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీ పర్లపల్లి గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రసమయ్య మాట్లాడుతూ ఎన్నికలు వస్తేనే ఊరలోకి వచ్చే కాంగ్రెస్ నాయకుల మాయలో పడి ప్రజలు ఆగం కావద్దని, కాంగ్రెస్ మాటలు నమ్మి ఓటేస్తే ప్రజలు గోతిలో పడ్డట్టేనని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మీసాల అంజయ్య, నుస్తులాపూర్ సహకార సంఘం అధ్యక్షులు గుజ్జుల రవీందర్ రెడ్డి, ఎంపీటీసీ సుజాతా సారయ్య, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు దావు సంపత్ రెడ్డి, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు సంగుపట్ల మల్లేశం, నాయకులు సిరిగినేని అంజన్ రావు, గుజ్జుల ప్రణీతారెడ్డి, కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, మండల అధ్యక్షులు రావుల రమేష్, తుమ్మనపల్లి శ్రీనివాసరావు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు కొత్త తిరుపతి రెడ్డి, సర్పంచి మాదాడి భారతీదేవి, ఎంపీటీసీ ముప్పిడి సంపత్ రెడ్డి పాల్గొన్నారు. ఊళ్ళకే ఇలా మామూలుగా ఓట్లు కాదు, 2000 మంది ఉంటే 2500 మంది వచ్చారు. ఇంకా 500 ఓట్లు ఎవరు వచ్చినాయి ఇక్కడికి. ఊరంతా మొత్తం కదిలి వచ్చారు. ఆ రోజు కూడా అట్లా ముఖ్యమంత్రి దగ్గర రావాలి, ముఖ్యమంత్రి గారు మళ్ళీ కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని దీవెనర్తి పెట్టాలని మీ చప్పట్ల ద్వారా మీరు అందరూ తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ మళ్ళా చెప్తా ఉన్నా, ఇండ్లు నేను బరాబర్ ఇస్తానమ్మా, నేను ప్రమాణం చేసి చెప్తా ఉన్నా. ఇండ్లు గ్యారంటీ నేను ఇస్తా. దొంగ మాటల కాంగ్రెస్ మాటలు నమ్మకుని వాళ్ళు ఇయ్యడమ్మా. అమ్మ వాడే కనీలు వాతుకొని అమ్ముకుంటారు. గాలి మీకు ఇస్తారా అమ్మ? మీరు దయచేసి మీరు చెప్పురి. వాడేవాడమ్మా ఇచ్చేది, నేను ఇస్తా. రసమయ్య బాలకృష్ణ అందరికి క్వార్టర్లు ఇస్తాడు. బాగా చెప్తా, ఇల్లు లేని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఇస్తా. దయచేసి మేము రెచ్చగొట్టి మీకు అబద్ధాలు చెప్పి వాడు ఓట్లు దొబ్బాలని చూస్తున్నారు కాబట్టి మాయ మాటలు నమ్మకండి. ఇల్లు ఇచ్చే కారు గుర్తుకే ఓటేయాలని కోరుకుంటూ జై తెలంగాణ. నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. కరీంనగర్ జిల్లాలోని 4 అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 73 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. పరిశీలనలో కొన్ని నామినేషన్లను అధికారులు తిరస్కరించగా మరికొంతమంది అభ్యర్థులు తమ నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు. ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో అభ్యర్థులంతా ప్రచారంపై దృష్టి సారించారు. ఎన్నికల్లో నామినేషన్లకు సంబంధించిన ప్రక్రియ ముగిసింది. ఈ నెల 3వ తేదీన ప్రారంభమైన నామినేషన్లు 10వ తేదీ వరకు కొనసాగాయి. 13వ తేదీన అధికారులు పరిశీలించగా 15వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ జరిగింది. అధికారుల పరిశీలనలో కొన్ని రిజెక్ట్ అవ్వగా చివరి తేదీన అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఇక కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో 73 మంది అభ్యర్థులు పోటీలో ఉంటున్నారు. కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా 38 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేయగా అందులో 7 నామినేషన్లు రిజెక్ట్ చేశారు అధికారులు. 4 అభ్యర్థులు తమ నామినేషన్లను వెనక్కి తీసుకోవడంతో నియోజకవర్గం నుండి 27 మంది బరిలో ఉంటున్నారు. చొప్పదండి నియోజకవర్గం నుండి 18 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే అధికారుల పరిశీలనలో ఒక నామినేషన్ తిరస్కరణకు గురికాగా 3 అభ్యర్థులు నామినేషన్లను విత్డ్రా చేసుకోవడంతో 14 మంది అభ్యర్థులు ఇక్కడ పోటీలో నిలిచారు. ఇక హుజరాబాద్లో 33 నామినేషన్లలో 8 మంది అభ్యర్థుల నామినేషన్లను అధికారులు తిరస్కరించగా 3 అభ్యర్థులు తమ నామినేషన్లను వెనక్కి తీసుకోవడంతో 22 మంది బరిలో ఉన్నారు. మానకొండూరు నియోజకవర్గంలో 20 మంది నామినేషన్లను దాఖలు చేయగా 7 నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు రిజెక్ట్ చేశారు. 3 అభ్యర్థులు తమ నామినేషన్లను విత్డ్రా చేసుకోవడంతో ఇక్కడి నుండి 10 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తంగా నామినేషన్ ప్రక్రియ ఉపసంహరణ ముగియడంతో బరిలో నిలిచిన అభ్యర్థులు తమ ప్రచారంలో దూకుడు పెంచారు. ఇంకా ఎన్నికలకు 13 రోజులు మాత్రమే ఉండడంతో తమ గెలుపు కోసం ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు లీడర్లు. తెలంగాణ జాగృతి సంస్థకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు రాష్ట్ర కార్యదర్శి సంగ్రామ్ సింగ్ ఠాకూర్. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆ సంస్థ ప్రతినిధులతో కలిసి ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన తాము బంగారు తెలంగాణ కోసము అనేక కార్యక్రమాలు నిర్వహించామని గుర్తు చేశారు. బీఆర్ఎస్ కు ప్రచారం చేయాలని ప్రశ్నించొద్దనే ధోరణిలో ఉన్న అధినాయకత్వం తీరును వ్యతిరేకిస్తూ సంస్థ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు వారు తెలిపారు. ప్రజల్లో చైతన్యం వచ్చిందని, బీఆర్ఎస్ కు ఓటమి భయం పట్టుకుందని ఆరోపించారు. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, ఈ అవకాశాలు ఇచ్చినందుకు కవితక్క గారికి ధన్యవాదాలు చెప్తూనే మేము ఈ జాగృతి సంస్థకి నా మొదటి సభ్యత్వాన్ని రద్దు చేసుకుంటూ నా కార్యదర్శి
బాధ్యతకి రాజీనామా చేస్తూ ఉన్నాను. అట్లాగే నాతో సహా ఉద్యమం చేసినటువంటి సహచరులు, నా మిత్రులు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి సిరిసిల్ల జిల్లా విద్యార్థి విభాగం కన్వీనర్ బియ్యాల కళ్యాణరావు కానీ, లేకపోతే కరీంనగర్ జిల్లా సాహిత్య విభాగం కన్వీనర్ ఛత్రపతి శ్రీనివాస్ కానీ, కరీంనగర్ నియోజకవర్గ కన్వీనరు అన్వోజు రవికాంత్, చొప్పదండి నియోజకవర్గ కన్వీనరు మన సుధాకరు, అట్లానే పట్టణ కన్వీనరు సంపత్ కానీ, వీళ్ళందరూ ఇంకా మిగతా గ్రామ శాఖ అధ్యక్షులు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. వీళ్ళంతా తెలంగాణ జాగృతిలో 10-12 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా పోరాటం చేస్తూ ఉన్నాం. అప్పుడు ఏమని చెప్పారంటే, తెలంగాణ జాగృతి అనేది ఒక స్వచ్ఛంద సేవా సంస్థ, ఈ సంస్థకు పార్టీలకు ఎట్లాంటి సంబంధం లేదు, ఇందులో ఎవరైనా పనిచేయొచ్చని అప్పుడు చేయడం జరిగింది. అదేవిధంగా రాను రాను తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఒక పార్టీ అధికారంలోకి రాగానే మనం బంగారు తెలంగాణ గురించి బాటలు వేయడానికి ఆ పార్టీతో కలిసి పనిచేయాలని చెప్పడం జరిగింది. అయినప్పటికీ అప్పుడే ఏర్పడినటువంటి ప్రభుత్వంలో అంత తొందరగా అభివృద్ధి సాధ్యం కాదని చెప్పేసి మేము కూడా చూసుకుంటూ రావడం జరిగింది. తర్వాత జాగృతిలో ఉన్న సభ్యులకు ఏ పార్టీ పదవి ఆశించొద్దు, ఏ బాధ్యతలు ఇవ్వరు అని చెప్పేసి డైరెక్ట్గా కరాఖండిగా చెప్పినటువంటి కవితక్క మమ్మల్ని ఇన్ని రోజులు మాకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరినైనా ఏదైనా సమస్యలతో పోతే ఇప్పుడు మమ్మలను ప్రతి పార్టీ ఎలక్షన్లలో వాడుకోవడము, వదిలిపెట్టడం జరుగుతూ ఉంది. వీటన్నింటినీ చూడడమే కాకుండా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్న సందర్భంగా మేము ఇందులో పనిచేయకుండా బయటికి రావడానికి మేమందరం నిశ్చయించుకున్నాము. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు చిగురుమామిడి జెడ్పీటీసీ గీకురు రవీందర్. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. 2001 తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో బీఆర్ఎస్ లో చేరానని, 22 సంవత్సరాల పాటు చిగురుమామిడి మండలంలో వివిధ పదవుల్లో పనిచేశానని గుర్తు చేశారు. స్వరాష్ట్రంలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి నెరవేరలేదని, దీంతో మనస్తాపం చెంది ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సామాజిక తెలంగాణ అమరవీరుల ఆశయాల కోసం పనిచేస్తానన్నారు. ఈ సమావేశంలో గునుకుల రాజిరెడ్డి పాల్గొన్నారు. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సకల జనులు, సబ్బండ వర్గాలు, సబ్బండ కులాలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాయనేటువంటి ఒక ఆశతోటి మేమున్నాం. కానీ వాళ్ళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏ ఉద్దేశాలతోటి, ఏ లక్ష్యాలతోటి, ఏ కోరికలతోటి, ఏ ఆకాంక్షలతోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నామో ఆ ఆకాంక్షలన్నీ ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వంలో నీరుగారిపోతున్నాయి, కుటుంబ పాలనలో మగ్గిపోతూ ఉన్నాయి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక సబ్బండ వర్గాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో అంతలేవు. ఇవాళ కేసీఆర్ తీసుకున్నటువంటి ఒక నిర్ణయాలు ఏ అంశమైనా ఇవాళ ఈ యొక్క సంక్షేమ పథకాలలో అన్ని లోపభూయిష్టమైనటువంటి ఒక విధానాలు ఉన్నాయి. ఈ యొక్క సందర్భంగా మేము ఈ కుటుంబ పాలనకు విముక్తి చేసి రేపు రాబోయే కాలంలో సామాజిక తెలంగాణ కోసం, అదేవిధంగా ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పోరాటం చేయవలసినటువంటి ఒక పరిస్థితి ఏర్పడ్డది. ఇన్ని సంవత్సరాలు నికార్సుగా పనిచేసినటువంటి ఒక కార్యకర్తకు ఎక్కడ గుర్తింపు లేదు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో నామినేషన్ వేసి పోటీలో నిలిచిన వారిలో తాను మినహా ఇతర అభ్యర్థుల అఫిడవిట్ తప్పుడుగా దాఖలు చేశారని ఆరోపించారు ఇండిపెండెంట్ అభ్యర్థి పెంచాల శ్రీనివాస్. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. అభ్యర్థులు వారి కుటుంబ సభ్యులు వినియోగించే లక్షల విలువైన మొబైల్ ఫోన్ల విలువను అఫిడవిట్లో నమోదు చేయలేదన్నారు. దీనిపై రాష్ట్ర, కేంద్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వారందరినీ డిస్క్వాలిఫై చేసి తనను ఎమ్మెల్యేగా ప్రకటించాలని కోరారు. యూనివర్సిటీ సమస్యల పరిష్కారంపై శ్రద్ధ చూపే అభ్యర్థులకు మద్దతునివ్వాలని ఓటర్లకు ఆయన సూచించారు. నేను పోటీలో నిలబడడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, శాతవాహన విశ్వవిద్యాలయం అనేటువంటిది ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిర్లక్ష్యానికి, నిర్వీర్యానికి గురైంది. ఒక పక్క కొత్త కోర్సుల ఏర్పాటు అనేటువంటిది డిమాండ్ ఉన్నప్పటికీ కొత్త కోర్సుల ఏర్పాటు అనేటువంటిది పక్కన పెట్టి ఉన్న కోర్సులను కూడా తీసివేసే విధంగా ఇక్కడి వైస్ ఛాన్సలరు, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వ స్థానిక మంత్రి, ఇక్కడ ఓడిపోయి ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా ఉన్నటువంటి బోయినపల్లి వినోద్ కుమార్లు సవతి తల్లి ప్రేమను చూపిస్తూ ఈ యొక్క శాతవాహన విశ్వవిద్యాలయాన్ని నిర్లక్ష్యానికి గురి చేయడం జరిగింది. శాతవాహన విశ్వవిద్యాలయంలో 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎలాంటి బోధన సిబ్బందిని నియామకాలు చేపట్టలేదు, బోధనేతర సిబ్బంది నియామకాలు చేపట్టలేదు. ఒక పక్క రిటైర్మెంట్లు జరుగుతూ పోతున్నాయి, ఒక పక్క ఖాళీలు పేరుకుపోతూనే ఉన్నాయి. అయినప్పటికీ విద్యా వ్యవస్థ, ఉన్నత విద్య కుంటు పడడం లోపల
ఇక్కడటువంటి స్థానిక మంత్రివర్యులు ఏనాడు కూడా విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన దాఖలాలు లేవు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వేగురుపల్లిలో మాజీ సర్పంచి ముద్దసాని శ్రీధర్ రెడ్డి ఇంట్లో మద్యం బాటిళ్లు లభ్యమైనట్లు తెలిపారు సీఐ మాదాసు రాజ్ కుమార్. ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు ఆయన. బీఆర్ఎస్ పార్టీకి చెందిన శ్రీధర్ రెడ్డి ఇంటిలో మద్యం దాచిపెట్టారనే సమాచారం మేరకు ఫ్లయింగ్ స్క్వాడ్ కిరణ్ కుమార్ తో పాటు పోలీస్ సిబ్బంది ఇంట్లో సోదాలు చేసినట్లు తెలిపారు. ఈ సోదాలో 2 మద్యం కాటన్లలో 16 రాయల్ స్టాక్ ఫుల్ బాటిల్స్ లభ్యమైనట్లు సీఐ తెలిపారు. కాగా మద్యం బాటిల్స్ ను సీజ్ చేసి ముద్దసాని శ్రీధర్ రెడ్డిపై కేసు నమోదు చేస్తున్నట్లు సీఐ రాజ్ కుమార్ వివరించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎవరి వద్దనైనా మోతాదుకు మించి మద్యం ఉన్నట్లయితే సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుణ్ణి నియమించాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును కోరారు రాష్ట్ర కార్యదర్శి కళ్యాణపు ఆగయ్య. కరీంనగర్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్యాణపు ఆగయ్య మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు రాజీనామా చేసి 18 రోజులు గడిచిందని పార్టీ కోసం పనిచేసిన వారిని నియమించాలని కోరారు. కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జిని కూడా నియమించాలన్నారు. బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై తమ పార్టీ పోరాడుతుందని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ సమావేశంలో మేము అందరూ చర్చించిన విషయం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాజీనామా చేసి వెళ్ళిపోయి దాదాపు 18 రోజులు అవుతున్న ఇదివరకు అధిష్టాన వర్గం తెలంగాణకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నియమించలేదు కాబట్టి పార్టీ గౌరవం కొరకు బాబు గారు వెంటనే స్పందించి తెలంగాణకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని ఒక మంచి వ్యక్తిని పార్టీకి అంకితబద్ధం పనిచేసి మొదటి నుంచి ఉన్న వ్యక్తులు నియమించాలని మేము సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. ఆ విధంగా బాబు గారు తక్షణమే చర్యలు తీసుకొని పార్టీ గౌరవం కాపాడాలని కోరుతా ఉన్నాం. రెండవ అంశం ఏంటంటే రేపు రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మేము తెలుగుదేశం పార్టీ అనివార్య కారణం వల్ల పోటీ చేస్తలేని విషయం తెలుసు. ఎందుకంటే బాబు గారు కొన్ని కారణాల వల్ల మరి రాజమరి కారాగారం ఉన్నటువంటి మూలంగా మాకు సమయం లేక మనం చేయడం జరగలేదు. రేపు మంచి కూడా చేస్తాం, కానీ రేపు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కాబట్టి అక్కడ మంచి జరగాలంటే ఇక్కడ షార్ట్ టైంలో మనం అనుకున్న విధంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించలేకపోతాం, పార్టీ అభ్యర్థులు డిసైడ్ చేయలేకపోతాం. మరి తిరగాలంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా కాబట్టి మీ తెలంగాణ ప్రాంతం తిరగలేను కాబట్టి ఈసారి మీరు అందరూ మన్నించండి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం లేదు. రేపు ఆంధ్రప్రదేశ్ పోటీ చేసే దాని మీద మనకు అసలు పడకుండా అక్కడ మనం విజయం సాధిస్తాం కాబట్టి అనంతరం ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం పార్టీని రాబోయే కాలం కొరకు నేను మొత్తం తిరిగి పరిశ్రమ చేస్తాను చెప్పడం జరిగింది. ఆయన మాటకు మేము అందరం కట్టుబడి ఉన్నాం. అదేవిధంగా మరి ఎన్నికల్లో పోటీ చేయడానికి వద్దన్న దానికి మేము అందరం తీర్మానించడం సందర్భంగా మనవి చేస్తున్నాం. కేసీఆర్ కుటుంబం పేరుతో ఆర్టీసీ ఆస్తి పత్రాలు రెడీ ఉన్నాయన్నారు కరీంనగర్ బీజేపీ అభ్యర్థి ఎంపీ బండి సంజయ్. కరీంనగర్ రూరల్ మండలం ముగ్దుంపూర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆయన. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. ప్రజల పక్షాన యుద్ధం చేస్తున్న తనను ఓడించేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్ఓబీ స్మార్ట్ సిటీ నిధులపై బహిరంగ చర్చకు రావాలని బీఆర్ఎస్ నేతలకు సవాల్ చేశారు బండి సంజయ్. బీజేపీ సెక్యులర్ పార్టీ అన్నారు ఆ పార్టీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు అఫ్సర్ పాషా. కరీంనగర్లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ ముస్లిం ఇతర మైనార్టీలకు వ్యతిరేకమనే ప్రచారాన్ని తాము ఖండిస్తున్నట్లు తెలిపారు. తమ పార్టీలో అనేక మంది నేతలు వివిధ హోదాల్లో పనిచేస్తున్నారని తెలిపారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని ముస్లింలను ఆయన కోరారు. ఈ సమావేశంలో బీజేపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి ముజీబ్ ఇతర నాయకులు పాల్గొన్నారు. సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షులు తిప్పారపు రోహిత్. కరీంనగర్ మంకమ్మతోట ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చలికాలంలో దుప్పట్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూత్రశాలలను శుభ్రపరిచేందుకు స్కావెంజర్లను నియమించాలన్నారు. నాణ్యమైన ఆహారాన్ని అందించి విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర ఉపాధ్యక్షులు ఈషక్ ప్రతినిధులు పాల్గొన్నారు. సంక్షేమ హాస్టల్ వార్డెన్లపైన చర్యలు తీసుకోవాలి, మెనుపాటించే వార్డెన్లపైన చర్యలు తీసుకొని విద్యార్థులకు మంచి ఆహారం అందించాలని డిమాండ్ చేస్తున్నాం. దాంతో పాటు ఈరోజు సంక్షేమ హాస్టళ్లలో కనీసం సంక్షేమ హాస్టళ్లలో ఈరోజు బాత్రూమ్ చూసినట్టయితే స్కావెంజర్ అనే పరిస్థితి ఉన్నది. అపరిశుభ్రంగా ఉన్న పరిస్థితి జిల్లా వ్యాప్తంగా ఉన్న హాస్టళ్లలో కనబడుతుంది. ఈరోజు దోమలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈరోజు దోమతెరలు ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తున్నాం. వేములవాడ రాజన్నను జుక్కల్ ఎల్లారెడ్డి అసెంబ్లీ ఎన్నికల వ్యయ పరిశీలకులు ఎంకే ప్రశివమూర్తి దర్శించుకున్నారు.
ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అర్చకులు ఆయనను ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వారి వెంట ఆలయ అధికారులు, సిబ్బంది ఉన్నారు. కరీంనగర్ టు శబరిమలై అయ్యప్ప స్వాముల మహాపాదయాత్ర కొనసాగుతోంది. గత నెల 30న కరీంనగర్లో గడప నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ మహాపాదయాత్ర 18 రోజు వరకు ఏపీలోని కర్నూలు జిల్లా వెల్దుర్తి వరకు చేరుకుంది. సుమారు 150 మంది అయ్యప్ప స్వామి భక్తులు 450 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేశారు. వారికి కరీంనగర్కు చెందిన కలికోట మురళి, రజిత, కలికోట ముఖేష్, జ్యోత్స్న కుటుంబ సభ్యులు అన్నదానం చేశారు. సాయంత్రం బండలింగాపూర్కు చెందిన భక్తులు అల్పాహారం వితరణ చేశారు. హైదరాబాద్ నుండి కర్నూలు నుండి వెల్దుర్తి గ్రామంలో సుమారుగా మేము 18 రోజులు నడిచి 450 కిలోమీటర్లు నడిచి ఇక్కడ వెల్దుర్తి గ్రామాన్ని చేరుకున్నాము. సుమారు 150 మంది అయ్యప్ప భక్తులతో మహాపాదయాత్ర విజయవంతంగా నడుస్తుంది. ఈరోజు కరీంనగర్ చెందిన కలికోట సత్యనారాయణ, అరుణ, కలికోట మురళి మనోహర్, రజిత, కలికోట ముఖేష్, మనోహర్ ఈ రోజున వారి కుటుంబ సభ్యులు మాకు అన్నదానం. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో 25వ మండల పూజలు వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ధ్వజారోహణం, కలశ పూజ, నవగ్రహ పూజ కార్యక్రమాలు జరిపించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఏటా కార్తీక మాసంలో మండల పూజలు జరిపించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. డిసెంబర్ 26 వరకు ఈ పూజలు కొనసాగుతాయని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు పగడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్, పెద్దపల్లి జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. పోలింగ్ సెంటర్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. పెద్దపల్లి కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని ఎన్నికల సాధారణ పరిశీలకులు, వ్యయ పరిశీలకులు, రామగుండం సిపి రెమా రాజేశ్వరితో కలిసి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణపై వారికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పెద్దపల్లి, మంతని, రామగుండం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 837 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో తాగునీరు, విద్యుత్తుతో పాటు వికలాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై తదుపరి చర్యలు తీసుకునేందుకు వీలుగా కంట్రోల్ రూమ్, అకౌంటింగ్, స్టాటిక్ సర్వేలెన్స్ తదితర బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ సమావేశంలో డీసీపీ ఎం చేతన, అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు అరుణశ్రీ, మధుమోహన్, హనుమా నాయక్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. finalized. So ERO will also be handed over by the ROs to the recognized parties in their constituencies. పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ ఎన్నికల అధికారులతో కలిసి పోలింగ్ సిబ్బంది 2వ దశ ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వహించారు. పెద్దపల్లి రెవెన్యూ జిల్లాలో మొత్తం 760 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, వీటికి ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారి, ఓపీఓలను కేటాయిస్తామన్నారు. ఈసీ మార్గదర్శకాల ప్రకారం 20% అదనపు సిబ్బందిని కేటాయించనున్నట్టు వెల్లడించారు. ఎన్ఐసి హైదరాబాద్ రూపొందించిన సాఫ్ట్వేర్ వినియోగిస్తూ ఆన్లైన్లో ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.